సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని తన సబ్బాతులో ప్రవేశింపజేసి సబ్బాతు ప్రారంభ గడియల్లో రాత్రి కాల సమయంలో ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించి గణపరిచి మయపరిచి ఆయన జీవన వాక్యం చేత మనం ఆయన సన్నిధానంలో ఆత్మీయమైన బలాన్ని పొందుకున్నాము కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా అనుదిన కృపలోసం లేఖన భాగంలో చూసుకుంటుంటే ఈ యొక్క లేఖన భాగంలో లేవియా కాండం 21వ అధ్యాయం 23వ వచనంలో వారిని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అని ఆ ఎలోహిముని యెహోవా సెలవిస్తున్నాడు. అవును ప్రియులారా, ఆ పరమ తండ్రి మనల్ని పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడంటే ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలకు మనం లోబడి ఆయన సెలవిచ్చిన ఆయన చేయమని చెప్పిన కట్టలన్నీ కూడా మనం నెరవేరుస్తూ ఉంటుంటే ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడు. అవును, పరిశుద్ధమైన విశ్రాంతినమును పరిశుద్ధంగా ఆచరించడము ద్వారా, పరిశుద్ధమైన విశ్రాంతి యొక్క కట్టడలను మనం నెరవేర్చడము ద్వారా, పరిశుద్ధమైన ఆజ్ఞకు సంబంధించిన కట్టలు మనం నెరవేర్చడం ద్వారా మనం ఏం చేయబడుతుంటాం అంటే మనము ఆయన చేత పరిశుద్ధపరచబడుతుంటాం. కాబట్టి ఇది పరిశుద్ధమైన దినము. అదే మాదిరిగా పరిశుద్ధమైన మహావిశ్రాంతినాలు ఆచరించడము ద్వారా, పరిశుద్ధమైన ఆయన నియమించిన ప్రతి నియమమును ఆయన నిబంధనలను గైకొనడం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తుంటుంటాడు సుమా. కాబట్టి ఏవైతే పరిశుద్ధమైనవని ఆయన సెలవిచ్చాడో పరిశుద్ధ నియమకాలంలో పండుగ దినాల్లో సమాజంగా కూడమన్నాడు, సమాజంగా చేరి ఆయనను ఆరాధిస్తుంటుంటే ఆయన మన మధ్యలోకి పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తుంటాడు. ఏ ఆజ్ఞనైతే సెలవిచ్చాడో, ఏవైతే తినకూడదని సెలవిచ్చాడో అవి తినకుండా, ఏవైతే ఆ పరమతని సెలవిచ్చినవి తినమని సెలవిచ్చినవి అవి మాత్రమే మనం తింటూ మన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని ఏ విధమైన అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, ఏ విధమైన ఈ లోకంలో ఉన్న ఆ పాపముకు చోటు ఇవ్వకుండా మనం ఆయన సన్నిధిలో నిర్దోషులు మనం కనబడడానికి కొరకు, ఆయన యొక్క చేత పరిశుద్ధపరచబడానికి కొరకు ఆయన సన్నిధికి వెళుతుంటే ఆయన పరిశుద్ధపరచువాడు, పవిత్రపరచువాడు, తన పరిపూర్ణతలోనికి నడిపించువాడు, ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనం నడిపించువాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో మహనీయుడు ఆయన. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులైండుడి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. కాబట్టి మన సమస్త ప్రవర్తన, మన చూపు, మన నడవడిక, మన ఆలోచన, మన యొక్క సమస్త క్రియలు అన్నీ కూడా ఆయనకు ప్రీతికరముగా ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టకరముగా ఉన్నప్పుడు, ఆయనకు మహిమకరముగా ఉన్నప్పుడు, ఆయన సంతోషపెట్టే విధానంలో ఉంటున్నప్పుడు, ఆయనకు లోబడి మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధమైన ఆయన నోటి మాట మనల్ని పరిశుద్ధపరుస్తుంది సుమా. కాబట్టి ఈ పరిశుద్ధమైన వాక్యమును మనం ధ్యానించడం ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఆయన పరిశుద్ధమైన నామమును స్మరించడం ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఆయన పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అట్టి విధంగా మనం ఆయన చేత పరిశుద్ధపరచబడి ఆయన స్వరూపతను మార్చబడదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, మీరు పరిశుద్ధపరచు యెహోవా ఉన్నారు తండ్రికి స్తోత్రములు. కాబట్టి మేము మీ చేత పరిశుద్ధపరచబడి మీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మేము వచ్చరకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసుక్రీస్తు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.